హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ ట్రంప్ మళ్ళొక్కసారి తన తుంటరి వ్యాఖ్యలను రిపీట్ చేశాడు. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, అణుయుద్ధానికి దారి తీసే పరిస్థితులను ఆపాను, 6-7 యుద్ధ విమానాలు కూలిపోయాయి. అయితే తాను జోక్యం చేసుకున్న తర్వాత యుద్ధం ఆగిపోయింది. ఇది ట్రంప్ ప్రకటించింది. పదే పదే ట్రంప్ ఈ ప్రకటనలు చేయటం, భారత్ ఖండించటం. ఎవరి ప్రమేయం లేదు, పాకిస్తాన్ అడిగినందుకే మేము ఈ రకంగా ఒప్పుకున్నామని భారత్ చెప్పటము. కానీ ట్రంప్ మాత్రం తన స్టాండ్ మీద తానున్నాడు. ఇదే కాదు, 6 యుద్ధాలను ఆపాను ఇప్పటి వరకు అని చెప్తున్నారు. సో ఎందుకు ట్రంప్ పదే పదే యుద్ధం ఆపానని చెప్తున్నాడు? ట్రంప్ నిజంగా 6 యుద్ధాలు ఆపాడా? ఆ యుద్ధాలు ఆపుతున్నాను అని చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన నామినేట్ చేయబడ్డా? వస్తుందా? ఈ అంశాలు మనం ఒకసారి మాట్లాడుకుందాం. ట్రంప్ ఇవాళ అలస్కాలో ట్రంప్ రష్యా అధినేత పుతిన్ ఇద్దరు కూడా సమావేశం అవుతున్నారు. ఉక్రెయిన్ అలాగే రష్యా మధ్య వారు విరమించడం గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే గనక మళ్ళీ భారత్ మీదనే భారం ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ వ్యవహార శైలి మీద ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ట్రంప్ ఇవాళ వరకు చెబుతున్న 6 యుద్ధాలు ఏవి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో 6 యుద్ధాలు ఏమంటే, థాయిలాండ్ కంబోడియా మధ్య యుద్ధాన్ని ఆపాడట, ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపాడట, రువాండా కాంగో మధ్య యుద్ధాన్ని ఆపాడట, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాడట, సెర్బియా కొసావో మధ్య యుద్ధాన్ని ఆపాడట, ఈజిప్ట్ ఇథియోపియా మధ్య కూడా యుద్ధాన్ని ఆపాడట. ఇది ట్రంప్ చెప్తున్నది. ఒకసారి అంటే కొన్ని విషయాలు మనకి సెర్బియా కొసావో మధ్య యుద్ధాన్ని ఈయన ఆపాడా లేదో, లేదా రువాండా కాంగో మధ్య యుద్ధాన్ని ఆపాడా లేదో మనం డెప్త్ వెళ్తే తప్ప తెలియదు. కానీ మనకు తెలిసిన అంశాలు కొన్ని మాట్లాడుకుందాం. నాకు మీకు కలిపి తెలిసిన అంశాలు మాట్లాడుకుందాం. థాయిలాండ్ కంబోడియా మధ్య కూడా యుద్ధాన్ని ఆపటానికి కంబోడియాకి ఆయన ఫేవర్గా వర్క్ చేశాడు. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపటానికి ఆయన ఇజ్రాయిల్కి ఫేవర్గా వర్క్ చేశాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకుంటున్న ఆయన పాకిస్తాన్కు వంత పడుతున్నాడు. ఈ విషయాలు మనకందరికి తెలిసిందే కదా. సో ఇక్కడ వాస్తవానికి ఆయన యుద్ధాన్ని ఆపాడా లేదా అని తెలుసుకోవటానికి ఇజ్రాయెల్కి ఆయన యుద్ధ విమానాల దగ్గర నుంచి యుద్ధ సామాగ్రి ఏ రకంగా సాయం చేశాడు ఆయన అంటే, ఇరాన్ మీద యుద్ధానికి ఉసికొల్పేలా ఇజ్రాయెల్ని ప్రోత్సహించింది ఎవరు? ఆయనే కదా. అంటే పిర్రగిల్లి జోలపాడడం అంటారు. మన మీద పాకిస్తాన్ ఎగదోస్తాడు, పాకిస్తాన్కు కావలసిన ఆయుధ సామాగ్రిని సరఫరా చేస్తాడు, పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహకారం అందేలా ఆయన పరోక్షంగా సహకరిస్తాడు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని తీసుకెళ్లి ఆయన సత్కరించి సన్మానాలు చేస్తాడు. మళ్ళీ ఏమో భారత్ మీద సుంకాలు వేస్తాడు. సో ఈ రకంగా చేసి భారత్ పాకిస్తాన్ మధ్య వారిని నేనే ఆపానని చెప్తాడు. సేమ్ ఇదే పరిస్థితి ఇజ్రాయిల్ ఇరాన్ విషయంలో కూడా జరిగింది. ఇరాన్ మీద కక్ష కట్టిన ఆయన సో ఆయనే యుద్ధం చేయిస్తాడు, ఆయనే ఆపానని చెప్తాడు. సో ఈ రకంగా ట్రంప్ వ్యవహార శైలి ఉంది. అయితే ఇలాంటి వ్యవహార శైలితో ఉన్న ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి వస్తుందా? వాస్తవానికి అసలు నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు అనేది ఒకసారి మనం చూస్తే గనక, నోబెల్ శాంతి బహుమతికి వాస్తవానికి నామినేట్ చేయాలంటే కొంతమంది నామినేట్ చేయొచ్చు. దేశాధ్యక్షుడు, మాజీ విజేతలు, అలాగే పార్లమెంటు సభ్యులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అంతర్జాతీయ న్యాయమూర్తులు, ఇలాంటి వాళ్ళు సిఫారసు చేయాలి. సో వీళ్లలో కొంతమంది ఈయన్ని ట్రంప్ని సిఫారసు చేశారు. వాస్తవానికి జనవరి 31 లోపే ప్రతి ఏడాది సిఫారసులు అయిపోతాయి. అంటే నామినేట్ చేయడం అనమాట. నామినేట్ చేస్తారు, ఏప్రిల్ మేలో ఫైనల్ చేస్తారు, అక్టోబర్లో ప్రకటిస్తారు. డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున ఆ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏ దశలో ఉందంటే, ఆల్రెడీ ఫైనల్ చేశారు, లిస్ట్లో ట్రంప్ పేరు ఉన్నది. సో అక్టోబర్లో దీనికి సంబంధించిన విజేతను ప్రకటిస్తారు. ఇంతకీ ట్రంప్ను ఎవడయ్యా నామినేట్ చేసిందంటే, ట్రంప్ నామినేట్ చేసినోడు ఎవడో తెలుసా మీకు? కంబోడియా. అంటే ట్రంప్ నామినేట్ చేసింది ఫస్ట్ అసలుకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ద్వారా నామినేట్ చేయబడ్డాడు 2025కు. అదే సమయంలో 25లో రాలేదనుకోండి, 26లోనే రావాలిగా. అందుకోసం ఈయన ఏం చేశాడంటే, మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఒక నామినేషన్, కంబోడియా నుంచి మరొక నామినేషన్. చూసారా మీరు? యుద్ధాన్ని ఆపానని చెప్పేసి ఏ దేశానికైతే ఆయన పరోక్షంగా సహకరించి యుద్ధం జరగటానికి ప్రోత్సహించాడో ఆ దేశాల వాళ్లే, అటు ఇజ్రాయెల్, అటు పాకిస్తాను, ఇటు కంబోడియా,
ఈ 3 దేశాలు కూడా 2025కేమో ఇజ్రాయిల్, 26 సంవత్సరానికి పాకిస్తాన్, కంబోడియాలు ఆయన్ని నామినేట్ చేశాయి. అంటే 2025 సంవత్సరంలో రాకపోయినా 2026 సంవత్సరంలో ఖచ్చితంగా వచ్చి తీరాలనేది ట్రంప్ ఆలోచనగా మనకు కనపడుతుంది. అందుకే ప్రతి సందర్భంలో నేను యుద్ధాన్ని ఆపా, ఇక్కడ కేఏపాలు, అక్కడ ట్రంప్ ఇద్దరు సరిపోయారు. ఇద్దరు పిచ్చోళ్లే, ఇద్దరు ఈ రకమైన ప్రకటనలు చేసుకుంటూనే ఉంటారనమాట. సో నేను యుద్ధాలు ఆపాలంటే మరి అసలు నోబెల్ బహుమతి రావాలంటే కేఏపాల్కి రావాలి. ఇంకా చెప్పాలంటే ఎందుకంటే చాలా రోజులు చెప్తున్నాడు ఈ పిచ్చి మాటలు. సో ట్రంప్ అన్న ఈ మధ్య చెప్తున్నాడు పిచ్చి మాటలు, ఈయన చాలా రోజులు ఆ పిచ్చి మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఇస్తే ఇలాంటి పిచ్చి మాటలకి ఇస్తే నిజంగా కేఏపాల్కి ఇవ్వాలి, కానీ ట్రంప్ కాదు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సరే, ఇవాళ అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి వచ్చినాయి నోబెల్ శాంతి బహుమతులు అంటే మనం మదర్ తెరేసాకి ఇచ్చే, నెల్సన్ మండేలా, అలాగే మన భారతీయుడైన కైలాష్ సత్యార్థికి కూడా వచ్చాయి. ఏమిస్తారు నోబెల్ బహుమతి అంటే ఒక డిప్లొమా సర్టిఫికెట్ ఒకటి ఇస్తారు, నగదు బహుమతి $1 మిలియన్ యుఎస్ఏ డాలర్స్ ఇస్తారు, అలాగే బంగారు పథకం ఒకటి ఇస్తారు. ఇవి దాని నుంచి వచ్చేవి. అయితే ఇప్పటి వరకు ఎందుకు ఈయన అమెరికా అధ్యక్షుడిగా ఉండి నాకు నోబెల్ కావాలంటే అమెరికా అధ్యక్షులకి చాలా మందికి వచ్చింది నోబెల్ బహుమతి. సో ఎవరెవరికి వచ్చింది ఒకసారి మనం చూద్దాం. థియోడర్ రూజ్వెల్ట్ 1906లో రష్యా జపాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించి వాళ్ళ మధ్య రాజీ కుదిర్చినందుకు కాను అమెరికా అప్పటి అధ్యక్షుడైన థియోడర్ రూజ్వెల్ట్కు ఆ రోజు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆ తర్వాత వుడ్రో ఓల్సన్ 1919లో మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పాటు చేశాడని చెప్పేసి ఆయనకు ఆ రోజు మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో 1919లో ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తుండగా ఆయనకు కూడా ఒక అవార్డు వచ్చింది, శాంతి బహుమతి వచ్చింది. అలాగే 2009లో అంటే మధ్యలో 2002లో జిమ్మీ కార్టర్ ఈయనకి శాంతి సామరస్యతల కోసం పనిచేశాడని చెప్పేసి ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాకుండా ఆ తర్వాత ఆయనకి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇకపోతే బరాక్ ఒబామా 2009లో విదేశీ విధానంలో అంతర్జాతీయంగా కూడా ప్రతి దేశంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ సో వాళ్లకు సహకరిస్తున్నందుకు ఎక్కడైతే ఒక అంతర్యుద్ధం జరుగుతున్నదో అక్కడ ఆయా దేశాలకు ఆర్థికపరమైన సహకారం అందించి అక్కడ అంతర్యుద్ధాన్ని ముగించేలా చేసినందుకు బరాక్ ఒబామాకు ఇక్కడ 2009లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇకపోతే మిఖాయిల్ గోర్బచేవ్ ఉన్నారు కదా, ఆయన కూడా అధ్యక్షుడే, కాకపోతే రష్యా కాదు, సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు చివరి అధ్యక్షుడు. ఆయన తర్వాత మొత్తం రష్యాగా ఉక్రెయిన్గా మొత్తం కూడా స్ప్లిట్ అయిపోయింది అనుకోండి. ఆయనకు కూడా ఇక్కడ అవార్డు వచ్చింది. అలాగే ఈసాకు సటో జపాన్ ప్రధానికి కూడా నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. జువాన్ మోయల్ ఈయనకు కూడా కొలంబియా అధ్యక్షుడు, ఈయనకు కూడా వచ్చింది. అలాగా అభయ్ అహ్మద్ అనే ఆయన ఇథియోపియా అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయనకు కూడా వచ్చింది. అంటే అధ్యక్షులకు కొంతమందికి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 4, 7, 8 మంది దాకా అధ్యక్షులకు వచ్చింది. కాబట్టి అందులో సింహభాగం ఒక 4 అమెరికా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నాకు నోబెల్ బహుమతి కావాలని చెప్పేసి ఆయన పోరాడుతూ ఉన్నారు. ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు, ఒక బిల్ క్లింటన్, ఒక బరాక్ ఒబామా లాంటి వాళ్ళు ఒక విఘ్నులు పనిచేసిన అమెరికా లాంటి ఒక అగ్రదేశానికి ఇవాళ దురదృష్టవశాత్తు వాళ్ళ దౌర్భాగ్యపు రీత్యా ఇవాళ ఒక తుంటరివాడు, తెంపరివాడు, ఒక పిచ్చివాడు లాంటి ఒక ట్రంప్ ఇవాళ నాయకత్వం వహిస్తూ ఉండడం అనేది బహుశా అలాంటి అగ్రరాజ్యం చేసుకున్న దురదృష్టమేమో అని కూడా చాలామంది అంటున్నారు. ఇలాంటి అంటే క్యారెక్టర్లెస్ వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడు కావటం బహుశా ఇదే తొలిసారి. ఫస్ట్ టర్మ్ కూడా ఇంత క్యారెక్టర్లెస్గా లేడు. సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు క్యారెక్టర్ పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఒక వ్యాపారి, ఒక వడ్డీ వ్యాపారి లాగా తయారయ్యాడు ట్రంప్ అని చెప్పాలి. మరి ఇలాంటి ట్రంప్కి ఒకవేళ గనక నోబెల్ శాంతి బహుమతి వస్తే బహుశా ఆ శాంతి బహుమతి కూడా సిగ్గుపడాలేమో.